విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులను విడిచిపెట్టనని తెలుగుదేశం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలపై అధికారుల నుండి వివరణ రాకపోవడంతో అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఉన్నతాధికారులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1 కోటి చొప్పున 26 కోట్లు ఇచ్చా మన టైంలో, నేను ఆర్ఎండ్బి మినిస్టర్ ఉన్నప్పుడు. తర్వాత ఆ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతా దాంట్లో అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే, రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. అంత కరమైటి ప్రెజరు ఎలక్షన్లో వచ్చేస్తలే బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. డబ్బు కూడా నేను ఇచ్చింది, అది ఇచ్చింది కాదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్సీ గారిని పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు. అది ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఏముంటుంది లైటింగ్ పెట్టుకొని. ఇక్కడ బేరం చేసేటప్పుడు 10 టన్నుల రోలర్తో తొక్కాల, అంతే అంటారండి. ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రోలర్తో తొక్కించారు. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేకపోతే మంత్రి గారికి లొంగిపోయో, లేకపోతే ఆవిడ రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం సరే దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు, క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను. రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు ఎలాగిస్తారు? బిల్లు ఇవ్వడానికి వీలు లేదు. ఈ ఒరిజినల్ కాంట్రాక్టర్ ఒకడు, పని చేసినట్టు ఒకడు. ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ. ఆ తప్పుని కప్పించుకోవడం దానికోసం మీరు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంతా బాధ్యత నాన్న దారులు ఎదుగుతున్నారు. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ కొనాలి చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది. అంచేది అందుకే పిలిచాను, ఎస్సీ గారిని పిలిచాను, మేడం గారు వచ్చారు, కాడేరి ఈ గారు, అందరూ డిఈ గారు కూడా వచ్చారు. ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని, ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా, 24 స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల కొద్ది నిలబెట్టే హక్కు నాకు ఉంది. పనిష్మెంట్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నుంచోవచ్చు అసెంబ్లీలో. ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను. ఇది నా కాన్స్టిట్యూన్సీ ఇది.